నాకు తెలియక అడుగుతా, మీ గంభీరావుపేట వాళ్ళు చెప్పాలి నాకు. గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారే లంక బిందెల కోసం? ఎవరు? పక్కా మాట, దొంగలు తిరుగుతారు. ఇంకా నిన్న అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్న బిడ్డ కట్ చేస్తా అంటాడు. జేబుల కత్తెరలు ఎవడు పెట్టుకుంటాడా? జేబు దొంగలు పెట్టుకుంటారు. అయ్యా రేవంత్ రెడ్డి జేబుల కత్తెర తీసేయి, జర అటు ఇటు అయితే డేంజర్ అవుతుంది, అది కూడా చెప్తున్నా. జేబుల కత్తెరలు పెట్టుకుంటాడట, ఇంకానేమో లంక బిందెలు కావన్నట. గీనడా ముఖ్యమంత్రి? ఇంత దౌర్భాగ్యమా? ఇంకా నీతిమాలిన మాట ఏంటంటే, ఇంకా సిగ్గుమాలిన మాట ఏంటంటే, అసలు ఆశ్చర్యం అనిపిస్తాను. మరి నా కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉన్నాడా లేదా అది కూడా అర్థమైతలేదు. వీళ్ళ నాయకుడేమో రాహుల్ గాంధీ, పాపం ఆ పిచ్చోడేమో ఆడ నడుస్తాడు, ఆడెక్కడో నడుచుకుంటా ఓ గోసెల గడ్డం పెంచుకొని ఆయన తిరుగుతాడు. ఆయన ఏమంటాడు? గుజరాత్ మోడల్, దగుల్బాజీ మోడల్, అటర్ ఫ్లాప్ మోడల్ అంటాడు. ఇక్కడ మనోడేమంటాడు? నా తెలంగాణను గుజరాత్ మోడల్ లెక్క చేస్తా అంటాడు. ఆయననేమో అదానిగాడు దొంగ అంటాడు. ఎవరు? రాహుల్ గాంధీ. ఈయననేమో అదానితో అలైబలై చేసుకుంటాడు, అదాని మీద వాడు అల్మించుకుంటాడు. ఆయననేమో చౌకీదార్ చోర్ హై అంటాడు. ఎవరు? నరేంద్ర మోడీ దొంగ అంటాడు. ఈయనేం చేస్తాడు? ఈయననేమో హమారే బడే బాయ్ హై. ఏందన్నట్టు కథ అసలు? నాకైతే ఒక డౌట్ ఉన్నది, ఇది మీరు రాసి పెట్టుకోండి. ముఖ్యంగా గంభీరావుపేటలో మీరు అందరు యాది పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి లాగా లేడు. బరాబర్ చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఒడుస్తాడు, బీజేపీలకు జంప్ అవుతాడు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన కుల్లా చెప్తున్నాడు, సిగ్గు కూడా పడతలేడు ఆయన. ఏమి మన మోడీ వచ్చినప్పుడు ఏమన్నాడు? బడే బాయ్ ఆప్ హమారే బడే బాయ్ హై, ఆగే భీ ఆప్కా మదద్ చాహియే. నేను నాకు తెలియకూడదు ఆగే భీ మదద్ చాహియే అంటే ఏంది. ఇంకా ముందు రానున్న రోజుల్లో కూడా, రానున్న సంవత్సరాల్లో, రానున్న రోజుల్లో కూడా నీ ఆశీర్వాదం ఉండాలి అన్నాడు. అంటే ఏమన్నట్టు? మేము గెలిచేది లేదు, పీకేది లేదు, కాంగ్రెస్ వాళ్ళు మా రాహుల్ గాంధీ గారు ఏం కాడు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అవుతావు అని కూడా కాంగ్రెస్ సీఎం చెప్తాడే. అంటే ఏమన్నట్టే? బరాబర్ మొత్తం సెట్టింగ్ చేసుకున్నట్ట కాదా? ఇక గిసొంటోడు మళ్ళీ ఆయన ఓట్లు వేయాలని చెప్పి తిరుగుతా ఉన్నాడు. ఇక్కడున్న మా సోదరులకు నేను ఒకటే కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి చెప్తాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, మా కేంద్ర ప్రభుత్వం రాదు అని ముఖ్యమంత్రి గారే గంటా పదంగా నరేంద్ర మోడీ ఆశీర్వాదం కావాలని అడుగుతాడు. మరి అసంటోనికి ఓట్లు వేసుడెందుకు, మన ఓటు ఖరాబు చేసుకుండేందుకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇప్పటికి 4 సార్లు, ఒకసారి కాదు 4 సార్లు ఆరోపించిన